సమస్యల పరిష్కారానికై పోరాటం ప్రజా సమస్యల పరిష్కారానికై వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ప్రజా పోరాటాలు సిపిఐ ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ. ఆగస్టు 2025 నాడు దసనాపూర్ మవాల మండలం తనిషా గార్డెన్లో 26వ సిపిఐ జిల్లా మహాసభ జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పద్మ గారు, అట్లనే మన జిల్లా ఇన్ఛార్జి కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్ గారు హాజరయ్యారు. నిన్న రామ్నగర్ నుండి మరి ఇక్కడ తనిషాగడ వరకు ఒక మహా ర్యాలీ నిర్వహించడం జరిగింది సిపిఐ ఆధ్వర్యంలో. ఈ మహాసభ అనంతరం చర్చలు జరిగిన తర్వాత అన్ని వివరాలు నెమరేసుకున్న తర్వాత ఒక నూతన 3 సంవత్సరాలకు ఒకసారి సిపిఐ పార్టీ కానీ ప్రజా సంఘాలు కానీ 3 సంవత్సరాలకు ఒకసారి మహాసభలు జరుపుకుంటాం, నూతన కమిటీని ఎన్నుకుంటాం. ఆ కమిటీలో నిన్న దాదాపు కార్యవర్గం కౌన్సిల్ బట్టి 27 మందిని టోటల్గా ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో నాకు సిపిఐ జిల్లా కార్యదర్శిగా జిల్లా కార్యవర్గం కౌన్సిల్ అందరూ యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళందరికీ విప్లవాభివందనం తెలియజేస్తాను. ముఖ్యంగా ఏంటంటే కార్యవర్గంలో నల్లిరెడ్డి గారు, ఎస్ విలాస్ గారు, దేవేందర్ గారు, దేవిదాస్ గారు, భాస్కర్ గారు, తర్వాత గోవర్ధన్ గారు, ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళంతా దాదాపు జిల్లా కౌన్సిల్ మొత్తం అంటే బోత్ ప్రాంతం జనత్మార్ అన్ని మండలాల నుంచి ఎన్నిక కౌన్సిల్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా భవిష్యత్తులో ఆదిలాబాద్ జిల్లాలో సుదీర్ఘమైన సమస్యలు చాలా ఉన్నాయి. అనేక ప్రజలు కలలుగంటున్నారు ఆదిలాబాద్ ఆర్మూర్ రైలు కావాలని, అట్లే ఫ్యాక్టరీలు తెరిపించాలి, సీసీఐ ఫ్యాక్టరీలు కానీ ఇంకా ఇతర పరిశ్రమలు తెరిపించి ఆదిలాబాద్ జిల్లాలో ఉపాధి కల్పించాలని, అంటే ఫ్లైఓవర్ కూడా అనేక సంవత్సరాలుగా అనేక మంది అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమాలు చేస్తారు. దాన్ని కూడా మేము సిపిఐ పార్టీగా భవిష్యత్తులో కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతాం. ఆదిలాబాద్ పట్టణంలో కూడా అనేక సమస్యలతోటి సతమతం అవుతూ ఉన్నాయి. కాలనీలలో మంచినీళ్ళు, అనేక కాలనీలలో మురుగుని రోడ్లు లేక, మిషన్ భగీరథ వల్ల అనేక కార్యక్రమాలు లీకేజీలు అయ్యి రోడ్లన్నీ ఖరాబ్ అయ్యి అనేక సమస్యలతోటి ఆదిలాబాద్ పట్టణం ఉన్నది. అనేక అదేమంటే ఈ కాలనీలలో ఏవైతే మనం ఏం కాలనీలు అంటారు వీటిని మురుగు కాలువలు సరిగా లేక అనేక సమస్యలు సతమతం దోమలతోటి. ఈ విధంగా ఆదిలాబాద్లో అనేక సమస్యలతోటి ఉన్న ఈ ఆదిలాబాద్ పట్టణంలో కూడా మా టౌన్ సెక్రటరీ గారు కూడా నిన్న చంద్రమౌళి గారు ఎన్నిక కావడం జరిగింది. అట్లే 2 మాసాలు జరిగిన ఆదిలాబాద్లో ముఖ్యంగా భవిష్యత్తులో సిపిఐ పార్టీ బలోపేతం చేసి అన్ని వార్డులలో 49 వార్డులలో సిపిఐ కమిటీలు వేయడానికి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే ఆదిలాబాద్ పట్టణంలో 10-12 దాదాపు కమిటీల్లో ఇంకా మొత్తం ఈ సంవత్సరంలో దాదాపు మొత్తం కమిటీలు వేసి పెద్ద ఎత్తున సిపిఐ పార్టీని బలోపేతం చేసి విద్యార్థి సంఘం, యువజన సంఘం, మహిళా సంఘం, అట్లనే ఈ జిల్లాలో వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, ఏఐటీసీ ముఖ్యంగా ఇవన్నింటినీ బలోపేతం చేసి భవిష్యత్తులో ఒక బలమైన సిపిఐ పార్టీగా సిపిఐ అనుబంధ సంఘాలను కూడా పెద్ద ఎత్తున మరి నిర్మాణం చేసుకొని భవిష్యత్తులో గత పూర్వవైభవం కన్నా ఇంకా ముందుకు పోవాలని చెప్పేసి మేము ఆదిలాబాద్ జిల్లా సమితి మరి ప్రజలకు కోరుతా ఉన్నాం. జిల్లా కార్యవర్గానికి, కౌన్సిల్కి మరి అందరూ కలిసి ఇంకా ముందుకు పోయి ఈ పార్టీని పూర్వవైభవం తీసుకురావాలని చెప్పేసి నిన్న మహాసభలో అనేక చర్చలు జరిగినాయి. ఆ విధంగానే ఇలా నూతన కార్యవర్గం, నూతన కౌన్సిల్, నూతన మండలాల్లో కూడా నిర్మాణం చేసుకొని ముందుకు పోతాం.